मातुलश्वशुराः पौत्राः शाला सम्बन्धनस्थिताः एतात्र हन्तुमिच्छामि జ్ఞతోపి మధుసూదన. మరొకసారి మీకు భగవద్గీతలోకి ఆహ్వానం. ఈ శ్లోకం అర్జునుని అంతరంగ బంధాల తాలూకా వేదనను వ్యక్తపరుస్తున్నది. ఇది యుద్ధపు రంగంలో నడుస్తున్న హృదయపు పోరాటం. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి ఇలా అంటున్నాడు, మధుసూదన, మనవరాళ్ళు, భావమరుదులు, ఇతర బంధువులను నేను చంపదలుచుకోవట్లేదు. వారు నన్ను చంపాలన్నా సరే నేను వారిని చంపలేను. ఇది ఓ యోధుడి మాటల్లా అనిపించకపోవచ్చు, కాకపోతే ఇది ఓ ప్రేమతో నిండిన మనిషి హృదయ స్పందన. ఈ క్షణం అర్జునుని ఆత్మ విలాపం. అతను చూస్తున్నది శత్రువుల్ని కాదు, బంధువుల్ని, మనవల్ని, అతని జీవితంలో భాగమైన వారిని. ఇది మోహం లోతుగా గాఢంగా ఉన్న సమయంలో అర్జునుడి యొక్క స్థితి. అతను శరీర బంధాలను ఆధారంగా తీసుకుని ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. బంధం అంటే ప్రేమ కాదు. బంధానికి ఆత్మజ్ఞానం తోడైతే అది ధర్మం అవుతుంది, లేకుంటే అది బలహీనత అవుతుంది. ఈరోజు మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో పడుతున్నాం. మన జీవితంలో ఉన్నవారే మనం ఎదురు నిలబడాల్సిన సందర్భాల్లో అప్పుడు మనం కూడా ఇలాగే అనుకుంటూ ఉంటాం, వారు నాకు ద్రోహం చేసినా నేను వారిని ద్రోహం చేయలేను. కానీ గీత సిద్ధాంతం ఏమిటంటే, ధర్మం అనేది మన భావోద్వేగాలతో ఆధారంగా ఉండదు. బుద్ధి, సత్యం మరియు ఆత్మ నిశ్చలత ఆధారంగా ఉండాలన్నది భగవద్గీత మనకు బోధిస్తుంది. ఈ శ్లోకం మనకు తెలియజేసేది ఏమిటంటే, అర్జునుడిలో మానవతా దృక్పథం చాలా గొప్పది. కానీ ఆ మానవతా దృక్పథం ధర్మాన్ని అడ్డుకుంటే ఆ ప్రేమ ఒక బంధనంగా మారుతుంది. ఇక్కడి నుంచి శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని పలకబోతున్న స్థితికి మైలురాయి పడింది. మరొక శ్లోకంతో మరో రోజు మళ్ళీ మీ ముందుకు.